దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడి యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించచ్చు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట తన ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయను ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించే వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠం మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిని బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణం చేసి ఇశ్రాయేలు దేశమంతటనున్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫాను, పట్టణాధిపతి అయిన మయాసయాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాజు కుమారుడును యెహోహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకే పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనష్షే, ఎఫ్రాయిముల దేశములందును ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి యూదా బెన్యామీనుల వారి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీద నున్న పై విచారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకును యూదా రాజులకు పాడు చేసిన ఇండ్లకు దూలములు అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి రాణులు కొట్టుటకై యెహోవా మందిరమందు పనిచేయ వారికిను శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మొరారీయులైన లేవీయులకు యహాతు, ఒబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులకు జకరియా, మెషుల్లాము అనువారును. లేవీయులలో వాయిద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండేది. మరియు బరువులు మోయి వారి మీదను ప్రతి విధమైన పని జరిగించి వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. ద్వారపాలకులనైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రమును గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను. అప్పుడు హిల్కీయా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రం గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లా నేను నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖంలో దాని నుండి చదివి వినిపించింది. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహికాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆసయాకును ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకే హర్హూషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయు నగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేముకు చేరిన ఉపభాగంలో కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి. నేను ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించేదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతుల పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా వద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా వద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదా రాజునకు మీరు ఈ మాట తెలియజేయండి.
చెప్పుడు. నీవు ఎవని మాటలు విన్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించుతుని. నేను నీ పితరుల యొద్ద నేను చేర్చుదుని. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడ్డువు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించు అపాయము నీవు కనులారా చూడవు. వారు రాజు యొద్దకు ఈ వర్తమానం తీసుకుని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చింది. రాజును యూదా వారందరినూ యెరూషలేము కాపురస్తులందరినూ యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరినూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమున దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడింది. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారంగా ప్రవర్తించునని యెహోవా సన్నిధి నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేము నందున్న వారందరినీ బెన్యామీనులందరినీ అటు నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించడం మానలేదు. 35వ అధ్యాయం. మరియు యోషియా యెరూషలేము నందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించెను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకే వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలు వారందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులనైన లేవీయులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకొనుడి. జనులు ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లు మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువు వధించి మిమ్మును ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను మేకపిల్లలను 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారి అయిన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షెమయాయు నెతాన్యేలును లేవీయులలో 4 అధిపతులకు హషబ్యాయు యెహీయేలును యోజబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారంగా సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోను లేవీయులు తమ వరుసలలోనూ నిలవబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణముగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారంగానే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశువు మాంసమును నిప్పుల మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణములను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. తరువాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశు మాంసమును కొవ్వును రాతి వరకు అర్పించవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదూతును దావీదు నియమించిన ప్రకారము తమ స్థలమందుండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులను కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలకు వెళ్లిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారం రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించడం చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను. అక్కడనున్న రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. అక్కడనున్న ఇశ్రాయేలీయులు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్త సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడనున్న యూదా ఇశ్రాయేలు వారంతా యెరూషలేము కాపురస్తులను
ఆచరించిన ప్రకారం ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనా పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగింది. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరింది. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించింది గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పని ఆజ్ఞాపించింది. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషం ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వెనక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చింది. వీలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయం తగిలేను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతను దింపి అతనికున్న వేరు రథం మీద అతని నుంచి యెరూషలేమునకు అతను తీసుకొని వచ్చింది. అతడు మృతి పొంది తన పితరుల సమాధిలో ఒక దాని యందు పాతి పెట్టబడింది. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపము చేసిరి. యిర్మీయాయు యోషియాను గూర్చి ప్రలాప వాక్యము చేసింది. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీయులలో అలాగూ చేయట వాడుక ఆయను. ప్రలాప వాక్యములలో అటివి వ్రాయబడి ఉన్నది. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి, యెహోవా ధర్మశాస్త్ర విధులను గూర్చి అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. 36వ అధ్యాయం. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదావారి మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీమను మారు పేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయాను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు హేయ దేవతలను పెట్టుకొనుటను గూర్చి, అతని సకల ప్రవర్తనను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరంలోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహం పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలములందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా నున్న మందిరంలోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువత యందైనను ముసలివారి యందైనను నెరిసిన వెంట్రుకలు గలవారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారి అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేనేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయాను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగర్లన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. రాజ్యము పారసికుల దగ్గు వరకు
వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకును దాసులైరి. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించే వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినమును అనుభవించును. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యములు నెరవేర్చుటకై యెహోవా పారసికుల దేశపు రాజైన కోరేషు మనసుని ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటిను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండును గాక. ఆమేన్. ఎజ్రా 1వ అధ్యాయం. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం నుండి ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించింది. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడుగా ఉండును గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవాలని ఆజ్ఞాపించింది. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారమును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటకు తెప్పించింది. పారసిక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షద్బెజ్జరు చేతికి అప్పగించింది. వాటి యొక్క లెక్క 30 బంగారపు పల్లెములను 1000 వెండి పల్లెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీ 5400. షెష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకొని వచ్చింది. 2వ అధ్యాయం. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, సెరాయ, రెయేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వాయి, రెహూము, బయానా అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, చెఫట్య వంశస్థులు 372, అరాహు వంశస్థులు 775, పహాత్మోయాబు వంశస్థులు యేషువ, యోవాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కయి వంశస్థులు 760 మంది, బానీ వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్బూద్ వంశస్థులు 1222, అదోనికాము వంశస్థులు 666, బిగ్వయి వంశస్థులు 2056, అదీను వంశస్థులు 454, అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98, జబాయి వంశస్థులు 323, ఎరా వంశస్థులు 112, హషూము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేమ వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావేతు వంశస్థులు 42, కిర్యాతారీము, కెఫీరా, బెయరోతు అనువారి వంశస్థులు 740, రామగెవ అనువారి వంశస్థులు 621, మిక్వాషు వంశస్థులు 123, బేతేలు, హాయి మనుషులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హరీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓను అనువారి వంశస్థులు 725, హెరికో వంశస్థులు 345,
సెనాయా వంశస్థులు 3630 మంది. యాజకులలో యేషువా ఇంటివారైన యెదాయా వంశస్థులు 953. ఇమ్మేరు వంశస్థులు 1052. పషూరు వంశస్థులు 1247. హరీము వంశస్థులు 1017. లేవీయులలో యేషువా, కద్మియేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74. గాయకులలో ఆసాపు వంశస్థులు 128. ద్వారపాలకులలో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షుబాయి అనువారందరి వంశస్థులు 139. నెతీనీయులలో జీహా వంశస్థులు, హసూపా వంశస్థులు, టబ్బయోతు వంశస్థులు, పెరోసు వంశస్థులు, సియాహ వంశస్థులు, పదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పసయా వంశస్థులు, బెసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మొహునీము వంశస్థులు, నెఫూసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, కకూపా వంశస్థులు, అహ్రూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బొర్కోసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సోపెరాతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహాలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షపట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, బెజాయిము సంబంధమైన పొకేరేతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరినూ కలిసి 392. మరియు తెల్మెలాహు, తెర్హాషా, కెరూబు, లద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీలో కారో తెలియలేకపోయాను. వారు ఎవరనగా దెలయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652. మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకరిని పెండ్లి చేసుకుని వాని పేర్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజకుల ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడేది. మరియు పారసీకుల అధికారి ఉరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించింది. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులను, దాసురాండ్రను 7,337. మరియు వారిలో గాయకులను, గాయకురాండ్రను 200 మంది ఉండిరి. వారి గుర్రములను 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబముల ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకును కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీలను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నితీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీలందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసిరి. 3వ అధ్యాయం. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగిన వారు యెరూషలేములో కూడి యోజదాకు కుమారుడైన యేషువాయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం నందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలీల దేవుని బలిపీఠమును కట్టిరి. వారు దేశమందు కాపురసులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని మీద ఉదయంనను అస్తమయంనను యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి. తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును, యెహోవా యొక్క నియామకమైన పండుగలకును, ప్రతిష్ఠితమైన దహన బలులకును ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణను అర్పించుచూ వచ్చిరి. 7వ నెల మొదటి దినం నుండి యెహోవాకు దహన బలులు అర్పింపు మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరం యొక్క పునాది అప్పటికి ఇంకనే వేయబడలేదు. మరియు వారు కాసేవారికిని వడ్డవారికిని ద్రవ్యమునిచ్చిరి. అదియుగాక పార్సిక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారం గానులను లెబానోను నుండి సముద్రం మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకును సిదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను, పానమును, నూనెను ఇచ్చిరి. యెరూషలేములో నుండి దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన 2వ సంవత్సరం 2వ నెల షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజదాకు కుమారుడైన యేషువాయును
చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించి 20 సంవత్సరములు మొదలుకొని పై ఈడు గల లేవీయులను యెహోవా మందిరం యొక్క పనికి నిర్ణయించిరి. యోషువాయు అతని కుమారులను, అతని సహోదరులను, కద్మీయేలును అతని కుమారులను, యోదవ్య కుమారులను, హేనదాదు కుమారులను, వారి కుమారులను, లేవీలైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములను ధరించుకొనిన వారే యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలవబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంత చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను, లేవీయులలోను, కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూసి గొప్ప శబ్దంతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దము, ఏది దుఃఖ శబ్దము జనులు తెలుసుకొనలేకపోయేది. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. 4వ అధ్యాయము. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానుల యొద్దకును వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మను రప్పించిన అష్షూరు రాజైన ఎసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము. మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి. అందుకు జెరుబ్బాబెలును, యేషువాయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులను, మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు. మేమే కూడుకొని పార్శిక దేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పార్శిక దేశపు రాజైన కోరెషు యొక్క దినములన్నిటిలోనూ పార్శిక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి. మరియు అహష్వేరోషు ఏలన ఆరంభించినప్పుడు వారు యూదా వంశస్థులను గూర్చి యెరూషలేము పట్టణము వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి. అర్షహసస్త యొక్క దినములలో బిష్లాయము, మిత్రిదాతును, టబేయలును వారి పక్షంనున్న తక్కిన వారును పార్శిక దేశపు రాజైన అర్షహసస్తకు ఉత్తరము వ్రాసి పంపిరి. ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది. మరియు మంత్రియగు రెహూమును, లేఖికుడగు షిషాయియు ఈ ప్రకారంగా యెరూషలేము సంగతిని గురించి ఉత్తరము రాసి రాజైన అర్షహసస్త యొద్దకు పంపిరి. అంతటా మంత్రియగు రెహూమును, లేఖికుడగు షిషాయియు వారి పక్షముగానున్న తక్కిన వారైన దినాయులను, అపర్సా తర్కాయులను, తర్పెలాయేలులను, అపసాయులను, అర్కేవాయులను, వబులోను వారును, షుషన్కాయులను, దెహాయేయులను, ఎలామీయులను, గనుడును శ్రేష్ఠుడనైన అన్పప్పారు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణమందున్న నది అవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములను, నది యువతలనున్న తక్కిన వారును ఉత్తరం ఒకటి వ్రాసిరి. వీరు రాజైన అర్షహసస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా, తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు. కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారంలో నిలవబెట్టిన ఎడల వారు శిస్తు గాని, సుంకము గాని, పన్ను గాని ఇయ్యక ఇందురు. అప్పుడు రాజునకు రావాల్సిన పైకము నష్టమగును. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి. మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడల ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయవారుగాను, రాజులకును దేశములకును హాని చేయవారుగాను, కలహకారులుగాను కనబడుదురనియో, అందువలననే ఈ పట్టణం నాశనం పొందినని రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును. కావున రాజువైన తమకు మేము రూఢీపరుచున్నదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలవబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమును ఉండదు. అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును, లేఖికుడగు షిషాయికిని, షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని, నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ సంప్రాప్తి అగునుగాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా, మీరు మాకు పంపిన ఉత్తరము శాంతముగా చదివించుకున్నాము. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా
ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. మరియు యెరూషలేము పట్టణమునందు బలమైన రాజుల ప్రభుత్వము చేసిరి. వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను. కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలనని ఆజ్ఞాపించుడి. ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త పడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చింది. రాజైన అర్షహశస్త పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిషాయికిని వీరి పక్షముగా నున్న వారికి వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములో ఉన్న యూదుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారి పని ఆపునట్లు చేయగా యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఇలాగున పార్సిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయెను. 5వ అధ్యాయము. ప్రవక్తలైన హగ్గాయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజదాకు కుమారుడైన యోషువాయును లేచి యెరూషలేములో ఉండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయం చేయుచూ వచ్చిరి. అంతటా నది యువతల అధికారి అయిన తత్తనయును శతబొజ్జాయిమును వారి పక్షమున్న వారును యూదుల యొద్దకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులు మేము వారితో చెప్పితిమి. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గురించి దర్యావేషు ఎదుటికి వచ్చేవారు ఆజ్ఞ నందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు. నది యువతల అధికారి అయిన తత్తనయును శతబొజ్జాయిమును నది యువతల నుండి వారి పక్షమునున్న అపెర్సకాయలను రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరమునకలు. రాజైన దర్యావేషునకు సకల క్షేమ సంప్రాప్తి అగునగాక. రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళితిమి. అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. అది గొప్ప రాళ్ల చేత కట్టబడినది. గోడలలో మ్రాణులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారి చేతిలో వృద్ధియగుచున్నది. ఈ మందిరంను కట్టుటకును ఈ ప్రాకారంను నిలుపుటకును ఎవరిని మీకు సెలవిచ్చిరని మేము అక్కడ ఉన్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియజేయటకే వారి పేర్లను అడగగా వారు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చిరి. మేము భూమి ఆకాశంలో దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల కిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందులు దేవునికి కోపం పుట్టించినందున ఆయన వారికి కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనం చేసి జనులను బబులోను దేశంలోనికి చెరపట్టుకొని పోయిను. అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయంలో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరంలోండి తెప్పించి తాను అధికారిగా చేసిన షెజ్బజ్జారు అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకొని యెరూషలేము పట్టణమందుండి దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి ఆ షెజ్బజ్జారు వచ్చి యెరూషలేములో ఉండి దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తి కాకుండా ఉన్నది. కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయం చేసినో లేదో అది తెలుసుకొని రాజు అయిన తమరు ఆజ్ఞ ఇచ్చి ఈ సంగతిని గురించి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము. 6వ అధ్యాయము. అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులోని ఖజానాలోని దస్తావేజు కొట్టులో వెదకగా మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా అను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడి ఉన్న ఈ సంగతి కనబడెను. రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములో ఉండి దేవుని మందిరమును గూర్చి నిర్ణయించినది. బలులు అర్పింపదగిన స్థలముగా మందిరము కట్టింపబడవలెను. దాని పునాదులు గట్టిగా వేయబడవలెను. దాని నిడివి 60 మూరలను దాని వెడల్పు 60 మూరలను ఉండవలెను. 3 వరుసలుగా గొప్ప రాళ్ల చేతను 1 వరుస కొత్త మ్రాణుల చేతను కట్టింపబడవలెను. దాని వ్రాయమును రాజు యొక్క ఖజానాలో నుండి ఇయ్యవలెను. మరియు యెరూషలేములో ఉన్న ఆలయం నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములను తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరంలో వాటి స్థలమందు పెట్టబడవలెను. కావున రాజైన దర్యావేషు ఇలాగ సెలవిచ్చెను. నది యువతల అధికారి అయిన తత్తెనై అను నీవును శతబొజ్జాయిము అను నీవును నది అవతల
మీతో కూడా నున్న అపెర్సకాయులను యూదుల జోలికి పోక దేవుని మందిరపు పని జరగనిచ్చి వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి. మరియు దేవుని మందిరమును కట్టించినట్లుగా యూదుల యొక్క పెద్దలకును మీరు చేయవలసిన సహాయమును గురించి మేము నిర్ణయించినదేమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడు ఏమాత్రమును చేయక వారి వ్రయమునకు కావాల్సిన దాన్ని ఇయ్యవలెను. మరియు ఆకాశమందుల దేవునికి దహన బలులు అర్పించుటకే కోడెలే గాని, గొర్రె పొట్టేళ్లే గాని, గొర్రెపిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనెయే గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందుల దేవునికి సువాసన అయిన అర్పణను అర్పించి రాజును అతని కుమారులను జీవించినట్లు ప్రార్థన చేయు నిమిత్తమే వారు చెప్పిన దానిని బట్టి ప్రతి దినమున తప్పకుండా వారికి కావాల్సిందంతా ఇయ్యవలెను. ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచిన ఎడల వాని ఇంటి వెన్నుగాడి ఊడదీయబడి నిలువనెత్తబడి దాని మీద వాడు ఉరి తీయింపబడును. ఆ తప్పును బట్టి వాని ఇల్లు పెంటరాసి చేయబడును. ఏ రాజులే గాని ఏ జనులే గాని ఈ ఆజ్ఞను భంగపరిచి యెరూషలేములో ఉన్న దేవుని మందిరమును నశింపచేయుటకే చేయి చాపిన ఎడల తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపచేయును. దర్యావేషును నేనే ఈ ఆజ్ఞ ఇచ్చి తిని మరియు అది అతి వేగముగా జరగవలనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను. అప్పుడు నది యువతల అధికారి అయిన తత్తనయను శతర్బజ్నాయమును వారి పక్షమున నున్నవారును రాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వేగముగా పని జరిపించిరి. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు యుద్ధ కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బొగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్షహస్తు అను పార్శిక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి. రాజైన దర్యావేషు ఏలుబడేందు 6వ సంవత్సరము అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడెను. అప్పుడు ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను చెరల నుండి విడుదల నొందిన తక్కిన వారును దేవుని మందిరమును ఆనందంతో ప్రతిష్ఠించిరి. దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు 100 ఎడ్లను, 200 పొట్టేళ్లను, 400 గొర్రె పిల్లలను ఇశ్రాయేలీయులకందరికీ పాప పరిహార్థ బలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున 12 మేకపోతులను అర్పించిరి. మరియు వారు యెరూషలేములో ఉన్న దేవుని సేవ జరిపించుటకై మోషే యొక్క గ్రంథమందు వ్రాసిన దానిని బట్టి తరగతుల చొప్పున యాజకులను, వరుసల చొప్పున లేవీయులను నిర్ణయించిరి. చెరలో నుండి విడుదల నొందిన వారు మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరించి యాజకులను, లేవీయులను తమను తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత చెరలో నుండి విడుదల నొందిన వారందరి కొరకును తమ బంధువులైన యాజకుల కొరకును తమ కొరకును పస్కా పశువును వధించిరి. కావున చెరలో నుండి విడుదల నొంది తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకే దేశమందుండు అన్ని జనులలోనూ అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకొనిన వారందరిని వచ్చి తిని పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆనందంతో ఆచరించిరి. ఏలైనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరు రాజు హృదయం వారి వైపు త్రిప్పి వారిని సంతోషింపచేసెను. 7వ అధ్యాయం. ఈ సంగతులు జరిగిన పిమ్మట పార్శిక దేశపు రాజైన అర్షహస్తు యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు సెరాయా కుమారుడై ఉండెను. సెరాయా అజర్య కుమారుడు, అజర్య హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహిటూబు కుమారుడు, అహిటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్య కుమారుడు, అజర్య మొరమోతు కుమారుడు, మొరయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అభిషువా కుమారుడు, అభిషువ ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్షహస్తు ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశంలో ఉండి బయలుదేరి తన దేవుని కర్ణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడనైన ఎజ్రాకు రాజైన అర్షహస్తు ఇచ్చిన తాకీదు నకలు. రాజైన అర్షహస్తు ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు
యాజకుడనైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగ సెలవిచ్చెను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండు ఇశ్రాయేలీలలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకును వెళ్ళుటకు మనపూర్తిగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసము గల ఇశ్రాయేలీల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకొని పోవలెను. మరియు బబులోను ప్రదేశమంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. కడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రెపిల్లలను వాటితో కూడా ఉంచవలసిన భోజనార్పణములను పానార్పణములను కొని యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. ఈ దేవుని మందిరపు విషయములో దానమిచ్చుటకే మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. మరియు రాజునైన అషహసస్సాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చే ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడనైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలను 200 మనుగుల వెండి 300 తూముల ద్రాక్షారసమును 300 తూముల నూనె లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యము మీదకని అతని కుమారుల మీదకని కోపం ఎందుకు రావాలను? మరియు యాజకులను లేవీయులను గాయకులను ద్వారపాలకులను నితీనీయులను దేవుని మందిరపు సేవకులమైన వారందరినీ గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని సుంకము గాని పన్ను గాని వేయట కట్టడపు న్యాయం కాదని తెలుసుకునుడి. మరియు ఎజ్రా, నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకుని వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గైకొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆప్తి జప్తైనను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందున రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపజేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రధానులను సమకూర్చితిని. 8వ అధ్యాయం. రాజైన అర్షహసస్స ఏలుబడి కాలమందు బబులోను దేశము నుండి నాతో కూడా వచ్చిన ఇంటి పెద్దల వంశావళి. ఫినెహాసు వంశంలో గెర్షోనును, ఇత్తమారు వంశంలో దానియేలును, దావీదు వంశంలో హట్టూషును, షెకన్యా పరోషుల వంశములలో జకర్యాయు వంశావళికి 150 మంది పురుషులను లెక్కింపబడి. పహత్మయాబు వంశంలో జరహ్య కుమారుడైన ఎల్యోయేనై 200 మంది పురుషులను, షెకన్యా వంశంలో యహాజీయేలు కుమారుడును 300 మంది పురుషులను, అదీను వంశంలో యోనాతాను కుమారుడైన ఎబేదును 50 మంది పురుషులను, ఎలాము వంశంలో అతల్య కుమారుడైన యెషయాయు 70 మంది పురుషులను, షెఫట్య వంశంలో మికాయేలు కుమారుడైన జబద్యాయు 50 మంది పురుషులను, యోవాబు వంశంలో యెహీయేలు కుమారుడైన ఒబద్యాయును 218 మంది పురుషులను, షెలోమీతు వంశంలో యొసిప్య కుమారుడును 160 మంది పురుషులను, బేబై వంశంలో బేబై కుమారుడైన జకర్యాయు 28 మంది పురుషులను, అజ్బూద్ వంశంలో హక్కాటును కుమారుడైన యెహోహానాను 110 మంది పురుషులను, అదోనికాము యొక్క చిన్న కుమారులలో ఎలీపెలెటును యెహీయేలును షెమయాయు 60 మంది పురుషులను, బిగ్వాయి వంశంలో ఉతయ్యును జబ్బాదును 70 మంది పురుషులను, వీరిని నేను అహవా వైపునకు పారు నది వద్దకు సమకూర్చుతుంది. అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటుంది. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరియేలు, షెమాయ, ఎల్నాతాను, యరీబు, ఎల్నాతాను, నాతాను, జకరియా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యొయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి కసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో ఎద్దుకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా ఎద్దుకు తీసుకుని వచ్చినట్లుగా కసిప్యా అను స్థలమందుండి ఇద్దోతోనూ అతని బంధువులైన నితీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పుతుంది. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన
ఒకరిని షెరబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహాలి కుమారులలో ఒకడు. ఈ మహాలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులనైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన లేవీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడి నిర్ణయింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. మేలు కలుగుచేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షెరబ్యాను హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేలు వారందరూ ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించుతుంది. 1300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులముల గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీయుల యొక్కయు ఇశ్రాయేలీయుల పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుటను వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రంగా ఉంచడని వారితో చెప్పింది. కాబట్టి యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములో ఉన్న మన దేవుని మందిరమునకు కొనుక్కోవటకి ఆ వెండి బంగారములను పాత్రలను తీసుకునిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మొరమోత చేత తనిఖీ చేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరును ఉండెను. వీరితో లేవీయులైన యోషువ కుమారుడైన యోజాబాదును, బిన్నయి కుమారుడైన నొవద్యాయును కూడా నుండిరి. సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తరువాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి. మరియు చెరలోనికి కొనుకోబడిన వారికి పుట్టి చెరల నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలీల దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీలందరి కొరకును 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రెపిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను, రాజు యొక్క సేనాధిపతులను, నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. 9వ అధ్యాయము. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా ఎద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యోబుసీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, ఐగుప్తీయులను, అమోరీయులను అను దేశపు జనులలో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారేరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎదుకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును
ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినమునున్నట్లు అప్పగింపబడుట చేత మిగుల సిగ్గునొందిన వారమైతిమి. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగాను, మాలో ఒక శేషం ఉండనిచ్చినట్లుగాను, తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచునట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. నిజముగా మేము దాసులమైతిమి. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మను విడవక పార్శిక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకు కృప చూపించితివి. మా దేవా, ఇంత కృప నొందిన తరువాత మేమేమి చెప్పగలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి కదా. వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయెను. వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయెను. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనుకుడి, మరియు వారికి క్షేమ భాగ్యములు కలగవాలని మీరు అన్నిటికీ కోరుకుంటున్న ఎడల మీరు బలముగా నుండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెదరని చెప్పిరి. అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడవైన నీవు మా దోషంలోకి రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లు తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లును నీవు కోపపడుదువు కదా. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు. అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిల్చుచున్నాము. చిత్తగించము. మేము నీ సన్నిధిని అపరాధులము గనక నీ సన్నిధిని నిల్చుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. 10వ అధ్యాయము. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహంగా అతని ఎదుకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఏలాము కుమారులలో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను: మేము దేశమందుండు అన్య జనులలోని స్త్రీలను పెండ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేదిమి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. లేము, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది. మేము నీతో కూడా నుందుము. నీవు ధైర్యము తెచ్చుకుని దీన్ని జరిగించుమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలీలందరినూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్యాషీబు కుమారుడైన యెహోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అతడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. చెర నుండి విడుదల నొందిన వారందరూ యెరూషలేమునకు కూడి రావాలని యూదా దేశమంతటి యందును యెరూషలేము పట్టణమందును ప్రకటన చేయబడెను. మరియు 3 దినములలోగా ప్రధానులను పెద్దలను చేసిన యోచన చొప్పున ఎవడైనాను రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు వాడు విడుదల నొందిన వారి సమాజంలో ఉండి వెలివేయబడుననియు నిర్ణయించింది. యూదా వంశస్థులందరినూ బెన్యామీనులందరినూ ఆ 3 దినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చింది. అది 9వ నెల. ఆ నెల 20వ దినమున జనులందరినూ దేవుని మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షముల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణుకుచుండిరి. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను: మీరు ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసిదిరి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను, అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకుని ఉండుడి. అందుకు సమాజకులందరినీ ఎలుగెత్తి అతనితో ఇట్లనిది: నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. ఈ పని 1-2 దినములలో జరుగునది కాదు. ఈ విషయంలో అనేకులం అపరాధము. కాబట్టి సమాజ పెద్దలందరినీ ఈ పని మీద ఉంచవలెను. మన పట్టణంలో ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకునిరో వారందరూ నిర్ణయ కాలమందు రావాలనియు, మరియు ప్రతి పట్టణం యొక్క పెద్దలను, న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపం మా మీదకి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావాలనియు అని చెప్పాను. అప్పుడు ఆసాహేలు కుమారుడైన యోనాతానును, తిక్వా కుమారుడైన హజర్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును, లేవీయుడైన షబ్బెతయును వారికి సహాయులై ఉండిరి. చెర నుండి విడుదల నొందిన వారు అట్లు చేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు
ప్రధానులను వారి పితరుల ఇంటి పేరులను బట్టి తమ తమ పేరుల ప్రకారము అందరినీ వేరుగా ఉంచి 10వ నెల మొదటి దినమున ఈ సంగతి విమర్శించుటకు కూర్చుండిరి. మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని వారందరి సంగతి వారు సమాప్తం చేసిరి. రాజుకుల వంశములలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా యోజదాకు కుమారుడైన యేషువ వంశంలోను అతని సహోదరులలోను మయాసెయాయు, ఎలియెజరును, యరీబును, గెదల్యాయును వీరు తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి. మరియు వారు అపరాధుల ఉన్నందున అపరాధ విషయంలో మందులో ఒక పొట్టేళ్లను చెల్లించిరి. ఇమ్మేరు వంశంలో హనాని, జబద్య, హరీము వంశంలో మయాసెయ, ఎలియా, షమాయా, ఇహియేలు, ఉజ్జియా. పరూషు వంశంలో ఎల్యోయేనై, మయాసెయ, ఇష్మాయేలు, నెతానేలు, యోజాబాదు, ఎల్యాస. లేవీయులలో యోజాబాదు, షిమి, కెలీదా, అనుకెలాయ, పెదహాయ, యూదా, ఎలియేజరు. గాయకులలో ఎల్యాషిబు. ద్వారపాలకులలో షల్లూము, తెలేము, ఊరి అనువారు. ఇశ్రాయేలులో ఎవరెవరనగా పరోషు వంశములలో రమ్య, ఇజ్జియా, మల్కియా, మియామీను, ఎలియేజరు, మల్కియా, బెనాయ. ఎలాము వంశంలో మతన్య, జకర్య, ఇహియేలు, అబ్ది, మెరుమోతు, ఎలియా. జత్తు వంశంలో ఎల్యోయేనై, ఎల్యాషిబు, మతన్య, ఎరమోతు, జబాదు, అజీబా. బేబై వంశంలో యెహోహానాను, హనన్య, జబ్బాయి, అత్లాయి. బాని వంశంలో ముషుల్లాము, మల్లూకు, అదాయ, రాషూబు, షేయాలు, రామోతు, పహత్మయోయాబు వంశంలో అద్నా, కెలాలు, బెనాయ, మయాసెయ, మతన్య, బెసలేలు, బిన్నుయి, మనష్షే. హరీము వంశంలో ఎలియేజరు, ఇషియా, మల్కియా, షెమాయా. షిమ్యోను, బెన్యామీను, మల్లూకు, షెమరియా. హషూము వంశంలో మత్తాత, జబాదు, ఎలిపెలెటు, ఎరేమై, మనష్షే, షిమి. బాని వంశంలో మయాదై, అమ్రాము, ఉరియేలు, బెనాయ, జబద్య, బెద్య, కెలూహు, వన్య, మెరమోతు, ఎల్యాషిబు, మతన్య, మత్తానై, యహాసాబు. బాని, బిన్నుయి, షిమి. షిల్యము, నాతాను, అదాయ, మక్నద్దాయి, షామై, షరాయి, అజారేలు, షెరెమ్య. షల్లూము, అమర్య, యోసేపు. నేబో వంశంలో యెహీయేలు, మతిత్య, జాబాదు, జెబీనా, అద్దాయి, యోవేలు, బెనాయ అనువారు. వీరందరూ అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు. ఆమేన్. నెహెమ్యా 1వ అధ్యాయము. హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో క్లిసేవు అను మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనాని అను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులమైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించింది. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించుతుంది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోయితిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల బుదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకొన్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదునని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించును. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను, నీ నామమును భయభక్తులతో గణపరచుట యందు ఆనందించి నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని.
రెండవ అధ్యాయం. అంతటా అర్షహదస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో సీసాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలనని చూచుచుండగా నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించుతిని. అంతకు పూర్వము నేనెన్నడూనూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా నేను మిగులు భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావాల్సి నీవు మనవి చేస్తున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదో అని అడిగింది. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడయ్యింది. ఇదిగాక రాజుతో నేను ఇట్లంటిని, రాజునకు అనుకూలమైతే యూదా దేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబోవు ఇంటికి దూలములను మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును ఒక తాకీదును ఇయ్యుడని అడిగి తిని. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించింది. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించింది. హరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిని. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనాను చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటి పెంట ద్వారం దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని గాని నేను ఎక్కి ఉన్న పశువు కోటకు ఎడమ లేకపోయాను. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మంలో బడి తిరిగి వచ్చి తిని. అయితే నేను ఎచ్చడికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయి ఇతరమైన వారికే గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయాను, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడెను మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదిగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకున్నది. అయితే హరోనీయుడైన సన్బల్లట్టును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గెషోమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. 3వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన ఎలీషీబు తన సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురము వరకును, హనన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరుకో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రి కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హసెనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన యెరోమోతు, వారిని ఆనుకొని మెషజాబయేలునకు పుట్టిన బెరెక్య కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులను బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయనొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పసయా కుమారుడైన యెహోయాదాను, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనును, మెరోతోనీయుడైన యదోనును, ఏటి యవతలున్న అధికారి న్యాయపీఠమంచబడు స్థలము వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హాయా కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయవాడై ఉండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞాని అగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దానిని ఉండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయ బాగు చేసింది.
వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరుమాపు కుమారుడైన యెదాయా బాగు చేశాను. అతన్ని ఆనుకొని షబ్నేయ కుమారుడైన హట్టూషు పనిజెప్పువాడే ఉండెను. రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హరీము కుమారుడైన మల్కీయాయును కహత్మోయాబు కుమారుడైన హషూబును బాగు చేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హలోహేమోషు కుమారుడైన షల్లూమును అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయ ద్వారమును హనూనును జనోహ కాపురసును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిది. ఇదిగాక పెంట ద్వారముకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బెత్ హక్కెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసింది. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చింది. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొహ్లోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చింది. ఇదిగాక దావీదు పట్టణం నుండి కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయాము మడుగు యొక్క గోడను అతడు కట్టింది. అతని ఆనుకొని బెస్సూరులో సగం భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడైన ఆయన నెహమ్యా బాగు చేసింది. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలము వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇండ్ల స్థలము వరకును కట్టింది. అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగు చేసింది. అతని ఆనుకొని తమ భాగంలో కెయీలా యొక్క సమభాగమునకు అధిపతి అయిన హషబ్యా బాగు చేయవాడాయను. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హేనదాదు కుమారుడైన బవ్వై బాగు చేసింది. అతడు కెయీలాలో సగం భాగమునకు అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్పాకు అధిపతి యోషువాకు కుమారుడనైన ఎజేరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు పక్కన మరి ఒక భాగమును బాగు చేసింది. అతన్ని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషేబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబ్బయి కుమారుడైన బరూకు ఆసక్తితో బాగు చేసింది. అతన్ని ఆనుకొని ఎల్యాషేబు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మొరమోదు బాగు చేసింది. అతనిని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరు. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయాసయ కుమారుడైన అజర్యా బాగు చేసింది. అతని ఆనుకొని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేసింది. అతని ఆనుకొని గోడ మల్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగర్లో నిలిచి మహాగోపురము వరకు ఊజయ్ కుమారుడైన పలాలు బాగు చేయవాడాయను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేసింది. ఓపేలులోనున్న నెతీనీయులు తూర్పు వైపున నీటి గుమ్మము పక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగు చేసిరి. వారిని ఆనుకొని ఒపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగమును తెకోవీలు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసింది. అతన్ని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షమాయ బాగు చేసింది. అతన్ని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జలాపు 6వ కుమారుడైన హనూనును మరి ఒక భాగమును బాగు చేయువారైది. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన ముషుల్లాము బాగు చేసింది. అతన్ని ఆనుకొని నెతీనియల స్థలమునకును మిప్పాదు ద్వారమునకు ఎదురుగానున్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసింది. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యన బంగారపు పనివారు వర్తకులను బాగు చేసిరి. 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లట్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటనున్న తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను: దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతటా తామే ఈ పనిని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందిరా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబి అతని వద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునని మా దేవా ఆలకించము. మేము తిరస్కారం నొందిన వారము. వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారు నివసించే దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరు గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తబడి ఉండెను. సన్బల్లట్టును టోబియాయును అరబీలను అమ్మోనీయులను అషోదీయులను
యెరూషలేముకు గోడలు కట్టబడనని బీటలన్నీ కప్పబడనని వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రి పగళ్ళు కావలి ఎంచుతుమి. అప్పుడు యూదా వారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనేది. మా శత్రువుల యొక్క నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయంకు రావాలని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనకనున్న దిగువ స్థలములలో పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెండ్లతోనూ నిలుపుతుని. అంతటా నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడను భయంకరునడుగు యెహోవాను జ్ఞాపకము చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దాన్ని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతి వాను తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయించు వచ్చిరి, సగం మంది ఈటలను బల్లెములను మెండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారికి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేయించి ఒక చేతితో ఆయుధము పట్టుకుని ఉండేది. మరియు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చాను. బాగా ఊదువాడు నా యొద్ద నిలిచాను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని, పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరితో ఒకరు చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయను. ఆ ప్రకారము మేము పని అందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రము లగుపడి వరకు ఈటలు పట్టుకునేది. మరియు ఆ కాలమున నేను జనులతో ప్రతివాడు తన పనివానితో కూడా యెరూషలేములో బస చేయవలనని అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పని చేయదురని చెప్పింది. ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉదుకొనుడు తప్ప మరి దేనికి మా వస్త్రములు తీసివేయలేదు. 5వ అధ్యాయం. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ వద్ద తీసుకుందామన్నది. మరి కొందరు క్షామం ఉన్నందున భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదవపెట్టి తిని కనుక మీ వద్ద ధాన్యము తీసుకుందామన్నది. మరి కొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకే మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసి తిని. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుట్టుకే అప్పగింపవలసి వచ్చింది. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశం ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదుని ఈ మాటలు నేను విన్నప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసుకుని ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనిచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజంను సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించుతున్నాం. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండేది. మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చుతుంది. ఆ అప్పు పుచ్చుకొనుకుందుము. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివా తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యంలోను ద్రాక్షారసములోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించడాన్ని నేను మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను అంటుంది. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనేది. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించుతుంది. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చిన ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకుండా తన పని ముగియక ఉండునట్లు దులిపివేయను. ఇటీవల వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడిన దాకా అని చెప్పగా సమాజకులందరూ అలాగున కలుగును దాకా అని చెప్పి యెహోవాను స్తుతించుడు. జనులందరినీ ఈ మాట చెప్పిననే జరిగించుడు. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని అనగా అర్షహసస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరంలో అధికారికి రావాల్సిన సొమ్మును
నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండి నా అధికారులు జనుల యొద్ద నుండి ఆహారము, ద్రాక్షారసము, 40 తులముల వెండిని తీసుకొని వచ్చింది. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చింది. అయితే దేవుని భయం చేత నేను అలాగనే చేయలేదు. ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చింది. భూమి సంపాదించుకున్న వారము కాము. నా భోజనపు బల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు కాక యూతులను, అధికారులను 150 మంది కూర్చుని ఉండేది. నా నిమిత్తము ప్రతి దినము ఒక ఎద్దును, శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడిను. ఇవన్నీ కాగా కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధములైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావాల్సిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారమును బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. 6వ అధ్యాయము. నేను ఇంకను గుమ్మములకును తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లట్టును, టోబియాయును, అరబీయుడైన గెషోమును, మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లట్టును, గెషోమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి, ఓను మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకొందుము రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ ఎదుకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగూ 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరించితిని. అంతటా 5వ మారు సన్బల్లట్టు తన పనివాని ద్వారా విప్పియున్న ఒక పత్రిని నా యొద్దకు పంపింది. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారం కట్టుచున్నావని, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావని, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గూర్చి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించుతవని మొదలగు మాటలను, రాజు నాకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసేదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతనియు దానిని గెషోము చెప్పుచున్నాడని రాయబడింది. ఈ పని చేయలేకుండా మేము ఆసక్తుల మగుదమనుకుని వారందరూ మమ్మను బెదిరింపజూచిరి గాని నేను ఇటువంటి కార్యమును నేనెంత మాత్రమును చేయవారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటువని అతని వద్దకు నేను వర్తమానం పంపుతున్నా. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచును. అటు తర్వాత మెహతాబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షమయా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడింది. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకుందాము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకై గర్భాలయంలో ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. అప్పుడు దేవుడు అతని పంపలేదని టోబియాయును సన్బల్లట్టును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా కనుగొంటిని. ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదునని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గూర్చి చెడ్డవార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాయును సన్బల్లట్టును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను నొవద్య అను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ ప్రకారంగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైంది. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరినీ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునేది. ఆ దినములలో యూదుల ప్రధానులను టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చింది. అతను వారికి పత్రికలు పంపుచుండెను. అతడు అరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యెహోనాను అను తన కుమారుడైన పెరెక్య కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షం నుండెదమని ప్రమాణం చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గూర్చి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టుటకి టోబియా పత్రికలు పంపెను. 7వ అధ్యాయం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చుతుంది. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బహుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలనని, ఇదిగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలనని చెప్పుతుంది. అప్పటిలో ఆ పట్టణం మిగులు విశాలముగాను పెద్దదిగాను ఉండేను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా
ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చుతున్నాను. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథం నాకు కనబడింది. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్య, రయమ్య, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయానా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనుక్కోబడి తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకును వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఏలగనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, అరాహు వంశస్థులు 652, యేషువ, యోవాబు సంబంధులైన పహత్మయాబు వంశస్థులు 2818 మంది, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కై వంశస్థులు 760 మంది, బిన్నయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్బూద్ వంశస్థులు 2322, అదోనికాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, ఆదీన్ వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు 98, హషూము వంశస్థులు 328, జజాయి వంశస్థులు 324, హరీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బెత్మజ్మావేతు వారు 42, కిర్యత్యారీము, కెఫీరా, బయోరోతుల వారు 743, రామా గేబాల వారు 621, మిక్మాషు వారు 122, బేతెలు హాయిల వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హరీము వంశస్థులు 320 మంది, ఎరుకో వంశస్థులు 345, లోదు, హదీదు, అవును అనువారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మంది, యాజకులలో యోషువ ఇంటి వారైన యేదయ వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హరీము వంశస్థులు 1012, లేవీయులైన యేషువ, హుదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కుబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబాయి వంశస్థులు 138, నెతీనీయులైన జీహా వంశస్థులు, పసూపా వంశస్థులు, తబ్బయోతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియాహా వంశస్థులు, పదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, గహారు వంశస్థులు, రవాయా వంశస్థులు, రెజీన్ వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసయా వంశస్థులు, బెసాయి వంశస్థులు, మోహునీము వంశస్థులు, నపుషేసీము వంశస్థులు, బక్కూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హకూ వంశస్థులు, వజ్లీతు వంశస్థులు, రొహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నిజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను దాసుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సోపెరాతు వంశస్థులు, పెరుదా వంశస్థులు, యహాలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిల సంబంధమైన పొకెరోతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీయులందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలాహు, తెర్షాషా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలు సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయేది. వారెవరైనగా దెలయ్య వంశస్థులు, టోబియా వంశస్థులు, నికోదా వంశస్థులు, వీరు 642. అబయ్యా వంశస్థులు, హక్కోజ వంశస్థులు, బర్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బర్జిల్లాయి కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లాయి వంశస్థులు యాజక సంతానులు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వాళ్ళు వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయింది. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిది. కాగా అధికారి ఉరీము, తుమ్ముము అని వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడి వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పింది. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికెత్తలను 7,337.
గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలను 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలను 6720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణములందు నివాసం చేసిరి. 8వ అధ్యాయం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులైండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులకు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలిచుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటి శాస్త్రయోగి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడింది. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య, షెమ, అనాయ, ఉరియా, హిల్కియా, మయాసయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హషూను, అష్పద్దాన, జకరియా, ముషుల్లాము అనువారును నిలవబడి ఉంది. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగ నిలవబడుచుండగా యేషువ, బాని, షెరబ్యా, మియాను, యమీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మయాసయ, కెలీట, అజర్య, యజబాదు, హనాను, పెలయాలు, లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బహుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు, యాజకుడును, శాస్త్రీయునగు ఎజ్రాయును జనులకు బోధించు, లేవీయులను మీరు ఏడవవద్దు, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకుని వారికి వంతులు పంపించుడి. ఏలనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమయ్యను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించట వలన మీరు బలమొందెదరు. అలాగున లేవీయులను జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడని వారితో అనుడి. ఆ తర్వాత జనులు తమకు తెలియజేసిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారమును పంపించుటకును సంభ్రమంగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళి. 2వ దినమందు జనులందరికీ పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా ఎదుకు కూడి వచ్చింది. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసం చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిట్లోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతములకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టుకొనవలను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములలోను నీటి గుమ్మపు వీధులలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకునేది. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టింది. ఇదిగాక మొదటి దినం మొదలుకొని కడమ దినము వరకు అనుదినం ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చును. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకునిరి. 9వ అధ్యాయం. ఈ నెల
24వ దినమునందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటని నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. లేవీలలో యేషువ, బాని, కద్మియేలు, షెబన్య, బున్ని, షెరెబ్య, బాని, కెనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగైతే తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు లేవీలైన యేషువ, కద్మియేలు, బాని, హషబ్నయ, షెరెబ్య, ఓదియా, షెబన్య, పెతహాయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగ స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండున్నది అంతటినీ, సముద్రములను వాటిలో ఉండున్నది అంతటినీ సృజించి వాటన్నిటినీ కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేసినది. దేవా యెహోవా, అబ్రహాము నేర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, యోబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతివంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరినూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియను మహత్కార్యము చూపించితివి. అలాగను చేయటం వలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడినేలు నడిచిరి. వారు ఒకడు లోతునేట రాయి వేసినట్టు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇదిగాక పగటి కాలమందు మేఘస్తంభంలో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారి వెళ్ళవలసిన మార్గమున వెలుగుచుటకే అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తములైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకున్న వలనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొక్కకపోయిరి. వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించటకు సిద్ధమైన దేవుడవును, దయావాస్యములు గలవాడవును, దీర్ఘశాంతమును, బహు కృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగుచెడుకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను నీయక మానలేదు. వారి దాహమును పూటకమిచ్చితివి. నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరంలో వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదిగాక రాజ్యములను, జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితే గనుక వారు సీహోను, హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిది. వారి ఆ సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశం స్వతంత్రించుకొనిది. నీవు కనానీలను, ఆ దేశవాసులను జయించి తమకు మనసు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను, ఆ దేశపు జనులను వారి చేతికి అప్పగించుతూ అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండి ఉన్న ఇండ్లను, ప్రవీణ బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారంగా ఫలించే చెట్లను వశపరుచుకునేది. అలాగున్న వారు తిని తృప్తి పొంది మందించి నీ మహోపకారాన్ని బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రం లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవాలని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారిని
వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరల ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మార్లు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును కదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనసును కఠినపరుచుకొని నీ మాట వినకపోయేది. నీవు అనేక సంవత్సరములు వారిని ఓచి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికించితివి గాని వారు వినకపోయేది. కాగా నీవు ఆయా దేశములలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడవగున మా దేవ, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకిని మా రాజుల మీదకిని ప్రధానుల మీదకిని మా పితరుల మీదకిని నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక. మా మీదకి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. నీవు సత్యంగానే ప్రవర్తించితే కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు గాని మా ప్రధానులు గాని మా యాజకులు గాని మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలైనను వారు వెనకపోయేది. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికిచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండి నిన్ను సేవింపకపోయేది. తమ చెడు నడతలను విడిచి మారు మనసు పొందరయ్యేది. చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టం వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారు ఎవరనగా అధికారి అయిన హకల్య కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమరియా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లుకు, హరీము, మెరిమోతు, ఒబద్య, దానియేలు, గిన్నెతోను, బరూకు, ముషుల్లాము, అబియా, మియామీను, మయాజ్యా, బిల్గయి, షమాయా వీరందరూ యాజకులుగా ఉండేవారు. లేవీయులు ఎవరనగా అజన్య కుమారుడైన యేషువ, హెనదాదు కుమారులైన బిన్నయి, కద్మియేలు, వారి సహోదరులైన షబన్య, హోదియా, కెలీట, పెలాయ, హనాను, మీకా, రెహోబు, హషబ్య, జక్కూరు, షెరెబ్య, షబన్య, హోదియా, బాని, బెనీను అనువారు. జనులలో ప్రధానులు ఎవరనగా పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్బూదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, అటేరు, హిజ్కియా, అజ్బూరు, హోదియా, హషూము, జేజాయి, హరీపు, అనాతోతు, నెబై, అగ్బియాషు, ముషుల్లాము, ఎజీరు, మెషజా, బెయేలు, సాదోకు, యద్దువా, పెలట్యా, హనాను, అనాయ, హోషియా, అనన్య, హషూబు, హల్లెహేషు, రుహా, షోబేకు, రెహూము, హషబ్న, మయాసేయ, అసియా, హనాను, అనాను, మల్లుకు, హరీము, బయాన అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరచుకొని యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరినూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచు మన ప్రభు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమారులకు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందమయు దేశపు జనుల విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థంలో గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినంలో గాని వాటిని కొనుకొందుమనియు 7వ సంవత్సరంను విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయదమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చుదామని నిబంధన చేసుకుంటుంది. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యం విషయంలోను, నిత్యము అర్పించే దహన బలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగనే నిర్ణయించుకుంటుంది. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలంలో ధర్మశాస్త్ర గ్రంథమందు
రాసి ఉన్నట్టు మన దేవుడైన యెహోవా బలిపీఠం మీద దహింప చేయుటకు యాజకులలోను లేవీల్లోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరెవరు తేవాలనో వారిని చీట్లు వేసుకొని నిర్ణయించుకుంటుంది. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు, మా పశువులలో తొలిచూలులు ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులు మా దేవుని మందిరంలో సేవ చేయ యాజకుల ఎద్దకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణములు సకల విధములైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల ఎద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో 10వ వంతును లేవీల ఎద్దకు తీసుకుని వచ్చినట్లుగాను ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకుంటుంది. లేవీలు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవాలని 10వ వంతులో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకుంటుంది. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తాగా సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండి మందిరపు గదుల్లో ఉంచవలను. ఆ దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. 11వ అధ్యాయం. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణముకు యెరూషలేమునందు 10 మందిలో ఒకరు నివసించినట్లును మిగిలిన 9 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణంలో ఎవరి స్వాస్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలును యాజకులను లేవీయులను నెతనీయులను సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసం చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరు బెన్యామీనులలో కొందరు నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడు మహాలేలు కుమారుడు, మరియు షిలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయరీబు కనిన అదయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హెజేకు పుట్టిన బరూకు కుమారుడైన మయాసేయ నివసించింది. యెరూషలేములో నివాసం చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులైన 468 మందులను. బెన్యామీనులలో ఎవరనగా యెవేదు, పెదాయ, కొలాయ, మయాసేయ, ఇతియేలు, యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాం కుమారుడైన సల్లు, అతని తర్వాత గబ్బయి, సల్లాయి, వీరందరూ 928 మందులు. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండను. సెమూయా కుమారుడైన యూదా పట్టణముల మీద 2వ అధికారి ఉండను. యాజకులలో ఎవరనగా యోయరీబు కుమారుడైన యెదయాయు, యాకినును, సెరాయ దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మరమోతు, అహిటూబులకు పితరుల వరుసలో హిల్కియాకు పుట్టిన. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జకరియా, అజ్మి, పిలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషుల్లమోతు, అహజాయేయును పితరుల వరుసలలో అజారేలునకు పుట్టిన అమషాయి. బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దియేలు పెద్దగా ఉండని. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరనగా షమాయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రీకాము కుమారుడైన పశువునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బెతయిను, రోజబాదును దేవుని మందిరపు బాహ్య విషయంలో పై విచారణ చేయి అధికారం పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మతన్య ప్రార్థనా స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బజ్బక్యాయు, యదూతును కుమారుడైన గాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయిను ఈ విషయంలో అతని చేతి కింద వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 280. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలీలలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైన వారు. యూదా పట్టణంలన్నింటిలో ఎవరి శాసనంలో వారు ఉండేది. నెతనీయులు ఒపేలులో నివసించిరి. జిహాయు, బిష్పాయును నెతనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన నెతన్యా కుమారుడైన హషబ్యా కన్య బాని కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందం మీద తమ పని చేయవలను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలను. మరియు యూదా దేశస్థుడగు జరాహు వంశస్థుడైన నిషేజా బెయేలు కుమారుడగు పెదహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజు వద్ద ఉండెను. వాటి పొలంలో ఉన్న పల్లెలను చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, దిబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను,
ఎక్సయేలులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యోషువాలోను, మెలదాలోను, బెత్పెలేతులోను, యెషువాలోను, బెర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎండిమోన్లోను దాని జొర్యాలోను, ఎర్మూతులోను, జనోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకిష్లోను దానికి సంబంధించిన పొలములలోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించేది. గేబా నివాసులకు బెన్యామీనులు మిక్మాషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హసోరులోను, రామాలోను, గిత్తాయిలోను, హదీదులోను, హదీదులోను, జెబాయిలోను, నెబల్లాటలోను, లోదులోను, పనివారి లోయలోను నివసించిరి. మరియు లేవీలు సంబంధమైన వారిలో యూదా వంశస్థుల్లోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి. 12వ అధ్యాయం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేబెలు కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యేషువ, సెరాయ, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లుకు, హట్టుషు, షెకవ్య, రెహూము, మెరమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామీను, మయద్య, బిల్గా, షెమాయ, యయరీబు, యెదాయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యెదాయా అనువారు. వారందరూ యేషువ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీయులలో యేషువ, బిన్నయి, కద్మియేలు, షెరెబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయంలో ప్రధాని అయిన మత్తన్యాకు అతని బంధువులను మరియు బక్యుక్యాయు, ఉన్నీయాయు అని బంధువులను వారికి ఎదురు వరుసలో ఉండి పాడువారు. యోషువ యెహోయాకీను కనెను, యెహోయాకీము ఎలీషబును కనెను, ఎలీషబు యోయాదాను కనెను, యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దావాను కనెను. యెహోయాకీముల దినములలో పితరులు ప్రధానులైన వారు యాజకుల ఇంటి వారెవరనగా: సెరాయా ఇంటి వారికి మొరాయ, ఇర్మియా ఇంటి వారికి హనన్యా, ఎజ్రా ఇంటి వారికి మెషుల్లాము, అమర్యా ఇంటి వారికి యెహోహానాను, మలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్యా ఇంటి వారికి యోసేపు, హరీం ఇంటి వారికి అద్నా, యెరిమోతు ఇంటి వారికి హెల్కాయి, ఇద్దో ఇంటి వారికి జకరియా, గిన్నెతోని ఇంటి వారికి మెషుల్లాము, అబియా ఇంటి వారికి జిక్రీ, మియామీను ఇంటి వారికి యవద్య ఇంటి వారికి పిల్టాయి, బిల్గా ఇంటి వారికి షమ్ముయా, షెమాయా ఇంటి వారికి యెహోనాతాను, యెహోరీబు ఇంటి వారికి మత్తానై, యోదాయా ఇంటి వారికి ఉజ్జి, సల్లయి ఇంటి వారికి కల్లయి, ఆమోకు ఇంటి వారికి ఎబేరు, హిల్కియా ఇంటి వారికి హషబ్యా, యెదాయా ఇంటి వారికి నెతనేలు. ఎలీషబు దినములలో లేవీయుల విషయములలో యోయాదా, యెహోనాను, యద్దువ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పార్శికుడగు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. ఎలీషబు కుమారుడైన యెహోహానాను దినములలో అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీయుల కుటుంబంలో ప్రధానులైన హషబ్యాయు, షెరెబ్యాయు, కద్మియేలు కుమారుడైన యెషువాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి. మతన్యా, బక్కుక్య, ఉబద్య, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరున్న పదార్థపు కొట్టు యొద్ద కాపు కాయచు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యెహోజాదాకునకు పుట్టిన యోషువ కుమారుడైన యెహోయాకీను దినములలో అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రీయునగు ఎజ్రా దినములోను ఆ పని జరుపుచూ వచ్చిరి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకులు వంశస్థులు యెరూషలేము చుట్టూనున్న మైదాన భూమిలో నుండి నెతోపాతి యొక్క గ్రామంలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలు యొక్క ఇంటిలో నుండి, నెబా యొక్కయు, అజ్మవేతు యొక్కయు పొలంలో నుండి జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు పూలను కట్టుకొని ఉండిరి. యాజకులను లేవీయులను తమను తాము పవిత్రపరచుకున్న తర్వాత జనులను, గుమ్మములను, ప్రాకారమును పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకు తోడుకొని వచ్చి స్తోత్ర గీతమును పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచింది. అందులో ఒక సమూహము కుడి పక్కన పెంట గుమ్మము వైపున ప్రాకారం మీదను నడిచెను. వారి వెంబడి హోషేయాయును యూదుల ప్రధానుల సగం మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయాయును, ఇర్మియాయును అనువారు పోయిరి. యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరనగా: ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమాయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షెమాయా,
అజారేలు, మిలాలే, గిలాలే, మయా, నెతానేలు, యూదా, హనాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రి ఎజ్రాయి నడిచిను. వారికి ముందు ఎదురుగానున్న మూట గుమ్మము దగ్గర దావీదు పురము యొక్క మెట్ల మీద దావీదు నగర్ను వాటి ప్రాకారం వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్ర గీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నిలిచింది. వారి వెంబడి నేను వెళ్ళితిని. ప్రాకారం మీద ఉన్న సగం మంది పొలములు గోపురం అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళేది. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మం అవతల నుండి, పాత గుమ్మం అవతల నుండి, మస్తపు గుమ్మం అవతల నుండి, హనన్యేలు గోపురం నుండి, మెయా గోపురం నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్లి బంది గృహపు గుమ్మంలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్ర గీతములు పాడువారి రెండు సమూహములు నేను నాతో కూడా ఉన్న అధికారులు సగం మంది నిలిచి ఉంటుంది. యాజకులకు ఎల్యాకీము, మయాసయ, మిన్యామీను, మీకయ, ఎల్యోయనై, జకర్య, హనన్య బాకాలు పట్టుకునేది. ఇజ్రాహాయ అనువాడు నడిపింపగా మయాసయ, షెమాయ, ఎలియాజారు, ఉజ్జి, యోహనాను, మల్కియా, ఏలాము, ఎజేర్లను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలతో కూడా సంతోషించిరి. అందువల్ల యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహుదూరమునకు వినబడింది. ఆ కాలమందు పదార్థములకును, ప్రతిష్టార్పణములకును, ప్రథమ ఫలములకును, 10వ వంతుల సంబంధమైన వాటికి ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును, లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారంగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలంలో ఉండి సమకూర్చుటకును నియమింపబడిరి. సేవ చేయుటకును నియమింపబడిన యాజకులను బట్టి, లేవీయులను బట్టి యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవుని గూర్చిన పనులను, తమ శుద్ధి గూర్చిన పనులను నెరవేర్చుచూ వచ్చిరి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోను, స్తోత్ర గీతముల విషయంలోను, పాటల విషయంలోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోని, నెహెమ్యా దినములలోని ఇశ్రాయేలు అందరినూ వారి వంతుల చొప్పున గాయకులకును, ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీల నిమిత్తము అర్పణములను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. 13వ అధ్యాయం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపింపగా అందులో అమ్మోనీయులు గాని, మోయాబీలు గాని దేవుని యొక్క సమాజము ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలుకు ఎదురుపడక వారిని శపించమని బిలామును పోసరాపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చినని రాయబడినట్టు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రం విన్నప్పుడు విశ్రమ జనసమూహం ఇశ్రాయేలు నుండి వెలివేసిరి. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగ చేసుకుని నైవేద్యము, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, కొత్త ద్రాక్షరసము లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకును తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలము వద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్షహదస్సు ఏలుబడిన 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునంత సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎలీషెబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పాటు చేసిన కీడంతే తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో ఉండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రపరచుడని ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాణిని నేను అక్కడ మరలా తెప్పించదును. మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవట చేత సేవ చేయ లేవీయులను, గాయకులను తమ పొలములకును పారిపోయేదని తెలుసుకొని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరంను ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి వారి స్థలములలో ఉంచుతుంది. అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములలో 10వ భాగము ఖజానాలోనికి తెచ్చిరి. నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని లేవీయులో పెదయ ఖజానా మీద నేను కాపర్లుగా నియమిస్తుంది. వారి చేతి కింద మత్తన్య కుమారుడైన జక్కూనకు పుట్టిన హనాను నియమింపబడి మరియు తమ సహోదరులకు ఆహారం పంచిపెట్టుకొని వారికి నియమింపబడింది. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరొకుండును. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్ష రసము, ద్రాక్ష పండ్లను, అంజరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేమును తీసుకొని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించుతుంది. తూరు దేశస్తుల కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతి దినములలో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి. అంతటా యూదుల ప్రధానులు నేను ఎదురాడి విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని వద్ద నుండి మన మీదకి ఈ పట్టణస్థుల మీదకి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినం నిర్లక్ష్య పెట్టి ఇశ్రాయేలు మీదకి
కోపం మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పితిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలనని, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించితిని. మరియు విశ్రాంతి దినమును ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మం యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచితిని. వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటుంది? మీరు ఇంకొకసారి ఇలాగ చేసిన ఏళ్ళ మిమ్మల్ని పట్టుకుందని చెప్పితిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరీ రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకోవలనని విశ్రాంతి దినము ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకోవలనని లేవీయులకు నేను ఆజ్ఞాపించుతుంది. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షింపుము. ఆ దినములలో అషోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకుని కొందరు యూదులు నాకు కనబడేది. వారి కుమారులలో సగం మంది అషోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడేవారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలకు బెరకివేసి, మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనా మీకైనా వారి కుమార్తెలను పుచ్చుకొనకి ఉండవలనని వారి చేత దేవుని పేట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి, ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనులలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడైనను ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయింపలేదా? కాగా ఎంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకుని మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితుంది. ప్రధాన యాజకుడుని ఎలీషాబు కుమారుడైన యోయాదా కుమారులలో ఒకడు హరోనీయుడైన సన్బల్లట్టునకు అల్లుడాయను. దానిని బట్టి నేను అతన్ని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచితిరి గనుక వారిని జ్ఞాపకం ఉంచుకొను. ఇలాగున్న వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని అపవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయును విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావాల్సిన వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణమును ప్రథమ ఫలములను తీసుకొని వచ్చినట్లుగా నేను నియమించుతుంది. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. ఆమెన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగును గాక. ఆమెన్.